నమస్తే, నేను మీ తేజ. అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఇప్పుడు అమెరికా ఆఖరి రాజ్యంగా మారిపోయే అవకాశం ఉంది. త్వరలో అమెరికాలో ఆకలి కోసం అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ఏదైతే ఇతర దేశాలపైన దాడి చేస్తున్నాడో అదే దీనికి కారణం. సో రీసెంట్గా ట్రంప్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏ రకంగా ఒత్తిడికి గురవుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే యుఎస్ వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది. వీళ్ళ వల్ల పక్కనున్న దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్, ఆ దేశాల్లో ఎక్కడైతే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో అక్కడ టార్గెట్ చేసి ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అంతేకాకుండా వారికి సపోర్ట్ చేస్తున్న ఆ దేశానికి సంబంధించిన రాడర్ వ్యవస్థల్ని కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ తోటి మొత్తం కూడా అటాక్ చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పుడు చూసుకుంటే తాజాగా ఈ 8 రోజుల యుద్ధ వాతావరణం చూసుకుంటే ఇప్పుడు తాజాగా పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే ఈరోజో లేదంటే రేపో ఖచ్చితంగా ఇరాన్ గెలిచింది అనే న్యూస్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ట్రంప్ అటాక్ చేస్తున్నాడు, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, పూర్తిగా ధ్వంసం చేసేశారు, ఇరాన్లో చాలామంది చనిపోయారు. దీని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది, ఎలా తెలివిని ప్రదర్శిస్తుంది, వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు మిసైల్స్ని వీళ్ళపైన అటాక్ చేస్తుంటే వీళ్ళ దగ్గరున్న బాలిస్టిక్ మిసైల్స్ లాంచర్స్ వాటిని అడ్డుకోవడానికి మిసైల్ని ఇంకొక మిసైల్ వెళ్ళి అడ్డుకుంటుంది. అది ఆ టార్గెట్ని ఫినిష్ చేయకుండా తక్కువ ఖర్చుతో దాన్ని ఎలా అడ్డుకున్నారు అనే దాని గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. మొత్తానికి సుమారుగా అమెరికాకి ఈ యుద్ధంలో దగ్గరగా ఒక 80 నుంచి 70 వరకు కూడా వేల కోట్లు ఖర్చు అయింది. 70,000 నుంచి 80,000 కోట్లు ఖర్చు అయింది. కానీ ఇరాన్కి ఎంత ఖర్చు అయిందో తెలుసా? అంటే ఇరాన్లో వారు నష్టపోయింది, లేకపోతే భవనాలు కూలిపోయినవి, కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కూలిపోయినవి, వాటన్నిటిని కూడా లెక్కల్లో పక్కన పెడితే వీళ్ళు ఏదైతే మిసైల్స్ని అటాక్ చేసుకోవడానికి ఉపయోగించారో లాంచర్స్ లేకపోతే డ్రోన్స్ వాటి గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ. అంటే కనీసం వీరికి ఒక 30 కోట్ల పైబడి అయితే మాత్రం కాలే. అంత తెలివిని ప్రదర్శించి వీళ్ళైతే అటాక్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ టార్గెట్ని కూడా మళ్లించే ప్రయత్నం చేస్తారు. రీసెంట్గా మనం చూసాం 3D 2D హెలికాప్టర్స్ లేకపోతే ఫైటర్ జెట్స్ ఆ బొమ్మలు వేసి ఇజ్రాయెల్ని బురిడి కొట్టించారు. డెకాయ్ అంటారు, ఆ రకంగా వాళ్ళని బురిడి కొట్టించారు. అందులో కూడా ఇరాన్ సక్సెస్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ట్రంప్ పరిస్థితి ఇక చాలా దారుణంగా ఉంది. ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు అతని పరిస్థితి ఉంది. ఆఖరికి ఎట్లా అయిపోయాడంటే ఈ ప్రపంచంలోనే అగ్రరాజ్య ఒక పెద్ద రాజులా ఫీల్ అయ్యే ట్రంప్ ఒక చిన్న దేశాన్ని హెల్ప్ అడగడానికి కిందకి దిగొచ్చాడు. అయితే ఆ దేశం ఉక్రెయిన్. సో రీసెంట్గా మనందరికీ బాగా తెలుసు ఉక్రెయిన్ పైన రష్యా ఏ విధంగా దాడులు చేసిందో. పెద్దగా ఖర్చు లేకుండా తక్కువ స్థాయిలో ఖర్చులు చేసి ఇరాన్ దగ్గర ఉన్న ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో షాహిద్ డ్రోన్స్ వాటిని యూజ్ చేసి ఉక్రెయిన్లో చాలా ప్లేసెస్లో కూడా దాడి చేసి చాలా ధ్వంసం చేశారు. సో ఇప్పుడు డ్రోన్స్తో ఏ రకంగా అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అటాక్ చేస్తుందో ఇరాన్, ఉక్రెయిన్ ఏం చెప్తుందంటే ఆ డ్రోన్స్ గురించి మాకు ఒక అవగాహన ఉంది. ఇంతకుముందు రష్యాకి ఇరాన్ వాళ్ళు ఈ డ్రోన్స్ని సప్లై చేశారు, మాకు పూర్తిగా దానిపైన అవగాహన ఉంది, మేము హెల్ప్ చేస్తామంటూ ఉక్రెయిన్ ముందుకు వస్తుంది. అమెరికా కూడా దానికి ఓకే చెప్పింది. అండ్ వారు రాకముందే ఉక్రెయిన్ వీళ్ళ హెల్ప్ అడుగుతూ ఉన్నారు పక్కన. ఎందుకంటే రష్యా ఇన్వాల్వ్ అవుతుంది ఏమన్నా ఒక భయం అయితే వీళ్ళ ఉంది. సో ముందు జాగ్రత్తతోనే వాళ్ళే కిందకి దిగొచ్చి ఉక్రెయిన్తో మాటలు కలిపే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆ 2 దేశాలకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఉక్రెయిన్తో చేతులు కలిపి ఒకవేళ రష్యా డైరెక్ట్గా వార్లోకి వస్తే ఉక్రెయిన్ రష్యాని ఎట్లా ఎదుర్కోవాలని ఒక మంచి ప్లాన్ అయితే అమెరికా చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా ఒకవేళ సపోర్ట్ చేసినా రష్యాదే పైచేయి అవుతుంది. ఎందుకంటే ఇరాన్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, నార్త్ కొరియా కానీ ఇంకా కొన్ని దేశాలు సపోర్ట్ ఉన్నాయి ఇరాన్కి. బట్ మేజర్గా పవర్ఫుల్ మిసైల్స్
పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో దేశాల గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. అందులో రష్యా, నార్త్ కొరియా, చైనా, వీరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిసైల్స్ కూడా అనేక రకాలు చాలా ఉన్నాయి. సో వాటితో ఖచ్చితంగా వీళ్ళు ఒకవేళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్లోకి ఎంటర్ అయితే మాత్రం అమెరికాని ఈజీగా దెబ్బ కొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్, ఆ గల్ఫ్ కంట్రీస్ అమెరికాకి సపోర్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది నేను చెప్పలేను. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే అణిగిమణిగి ఎలా అయితే ఉంటున్నారో అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే మాత్రం ఖచ్చితంగా పైచేయి రష్యాది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్కి సపోర్ట్గా వస్తే ఇరాన్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది. సో మొత్తానికి ట్రంప్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఈ యుద్ధం ఆయనంతటా ఆయనే ఆపితే చాలా బాగుంటుంది. లేదంటే ఆయన ప్రాణాలకి ఖచ్చితంగా ముప్పు ఉంది. ఆల్రెడీ ఆత్మాహుతి దాడులు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ బాడీకి బాంబులు పెట్టేసుకుని, బెల్ట్ బాంబులు పెట్టేసుకుని వాషింగ్టన్ దగ్గరికి వెళ్ళి అతనికి అనిపిస్తే అతను కౌలించుకుని ఆ బాంబు రిమోట్ పేల్చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చంపింది ఒక సుప్రీం లీడర్, అంటే ఒక గాడ్లో సెకండ్ గాడ్లో ఫీల్ అయ్యే పర్సన్ని వాళ్ళు చంపేశారు. సో ఆత్మాహుతి దాడి చేసుకున్నా సరే ట్రంప్ను హతమార్చాలనేది ప్లాన్. ఇంకా తాజాగా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా న్యూస్ వచ్చాయి. అంటే ట్రంప్ ఏదైతే అతని వ్యవహార శైలి ఉందో ఇప్పుడు ఈ యుద్ధంలో అతన్ని కొంచెం తెలివితేటలుగా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మానసికంగా కూడా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా వీక్నెస్ ఏంటంటే ఫ్యామిలీ. ట్రంప్ కూడా ఆ వీక్నెస్ అయితే ఉంది, దాన్ని కనుగొన్నారు. మొత్తానికి ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడారు. ఇవాంకా ట్రంప్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా అటాక్ చేస్తామని మాట్లాడుతున్నారు. అలాగే ట్రంప్ ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళపైన కూడా మేము అటాక్స్ చేస్తాం, తీసుకెళ్ళిపోతాం, చంపేస్తాం అని ఇరాన్ నుంచి కూడా బెదిరింపులు అయితే వాళ్ళకి రావడం జరుగుతున్నాయి. వాళ్ళు ఫ్లోరిడాలో ఉంటున్నారు, వాళ్ళకి ఎక్కువగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చెప్పలేం, మరీ అమెరికాకి వెళ్ళి వాళ్ళని ఇరాన్కి ఎత్తుకొచ్చే ఛాన్స్ అయితే లేదు. కానీ ఈ ఆత్మాహుతి దాడులు చేసుకున్నప్పుడు వారికి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ట్రంప్ ఖచ్చితంగా వెనక్కి తగ్గాలి. తగ్గకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ట్రంప్. అండ్ మీ కామెంట్స్ ఏంటి? ట్రంప్ ఏదైతే ఈ దాడులు చేస్తున్నాడో దానిపైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటివరకు చాలామంది ఎవరైతే రెడ్ టీవీని చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చూస్తే ట్రంప్కి, బెంచమిన్ నెతన్యాహుకి సపోర్ట్గా మీరు కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇరాన్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలనుకున్నారో, లేదంటే న్యూక్లియర్ వ్యవస్థల్ని దెబ్బ కొట్టాలో ఆ రకంగా ఇరాన్ని దెబ్బ కొట్టారు. పూర్తి స్థాయిలోనే వర్క్ చేశారు. కానీ హింసకి గురి చేయాలి, మొత్తం అక్కడున్న ప్రజల్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం మాత్రం తప్పు. ఒకసారి దీనికి ఆలోచించి మీరు కామెంట్స్ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్స్ పైన అలాగే స్కూల్స్ పైన అటాక్ చేయకూడదు. యుద్ధ నీతి ప్రకారం హాస్పిటల్స్ పైన సింబల్స్ వేసి మరీ ఉంటాయి, అక్కడ మిసైల్స్తో అటాక్ చేయకూడదు. బట్ దాన్ని కూడా దాటి హాస్పిటల్స్ పైన, స్కూల్స్ పైన, ఇతర వేరే కార్యాలయాల పైన కూడా అటాక్స్ చేస్తారు.